హాయ్ అండి సతీష్. లేటెస్ట్ ప్రోమో చూసాం కదా, దీనికంటే ముందు ఒక ప్రోమో కూడా చూసాం కదా. ఈ రెండు ప్రోమోల్లో జరిగిన కాన్వర్జేషన్ డీమోన్ పవన్ అట్లాగే సుమన్ శెట్టికి సంబంధించి చాలా హైలైట్ అనిపించింది. ఎంత ఫన్నీగా అనిపించిందంటే ఆ ప్రోమోలో భరణి ఏమో ఏం పేరైనా డీమోన్ పవన్ నామినేషన్ చేస్తూ నువ్వు చాలా స్ట్రాంగ్ అయినా నీకోసం నువ్వు వాడట్లే, అందుకోసం నేను నామినేట్ చేస్తున్నాను సో అండ్ సో కారణాలని చెప్పి ఆ లైవ్ అప్డేట్స్ అని కలిపి నేను జర్నలిస్ట్లో మరొక వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ నామినేషన్ ప్రాసెస్ అంతా చూడండి. అయితే అక్కడ అయినా నువ్వు చాలా స్ట్రాంగ్ అయినప్పుడు డీమోన్ పవన్ ఏంటంటే అయినా నీకోసం నువ్వు వాడట్లేదంటే టికెట్ టు ఫినాలే నాదే, కొట్టు చూపిస్తా, ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పేసి ఆయన అయితే చాలా క్లియర్గా ఛాలెంజ్ చేసి మరీ చెబుతా ఉన్నాడు. ఇది నాదే, పక్కన రాసి పెట్టుకుంటేనే ఆ కాన్ఫిడెన్స్, ఆ క్లారిటీ, ఆ ఫైర్ అది ఉండాల్సిందే, ఆ స్పిరిట్ ఉండాలి. అదే మనం కోరుకునేది, అతనికి కూడా మంచిదే. ఆ ప్రోమో అట్లా ఉంటే ఇప్పుడు రెండో ప్రోమోలో లైవ్లో జరిగింది చూస్తే సుమన్ శెట్టి వచ్చి డీమోన్ పవన్ నువ్వు చాలా వీక్ అయిపోయినావు, ఇక్కడ ఉండే కంటే ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకో, ఇక్కడ ఉండే కంటే ఇంటికి వెళ్ళి పడుకో. ఇది కదా కామెడీ అంటే. సుమన్ శెట్టి మొత్తాన్ని కామెడీ చేస్తాడు, కామెడీ అని ఎంటర్టైనర్ అనిపించుకోనండి ఇన్ని రోజుల తర్వాత. నిజంగా హౌస్లో ఉన్న డీమోన్ పవన్ని వీక్ అంటే వాళ్ళు కూడా పగలబడి నవ్వుతా, మనం కూడా చూస్తే వాళ్ళకి ప్రోమోలో కానీ అక్కడ కానీ డీమోన్ పవనే వీక్, ఆయనేమో టికెట్ ఫైనల్ నాదే నేను కొడతానంటే నీకు ఒంట్లో బాగాలేదంటే మన నడుము నొప్పి విలువలు ఆడాడు కదా, చిన్న దెబ్బ అన్న దానికి నేను వీక్ అంటాను. నిజంగా ఆయన వీక్ అయితే ఇంకేమైనా ఉందా? కానీ సుమన్ శెట్టి చెప్పిన పాయింట్ అది మాత్రం వెరీ ఫన్నీ. ఆయన ఒక పక్క టికెట్ ఫైనల్ నాదే నోపించాలని చేస్తే నీకు అంత సీన్ లేదు, నువ్వు చాలా వీక్, ఇక్కడ ఉండే కంటే ఇంటికి వెళ్ళి పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం బెటర్ అంటే చాలా ఫన్నీగా అనిపించింది. రెండు కలిపి పక్క పక్కన పెట్టి ట్రోల్స్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఫన్నీగా ఉంటుందేమో అనిపించింది. ఇక ట్రోల్స్ అంటే చాలా 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 నడుస్తూ ఉన్నాయి. సరే, వాటి గురించి చెప్పే కంటే ముందు ఈ నామినేషన్లో ప్రాసెస్ అవుతుంది కదా, ఎలిమినేషన్ ఎవరయ్యే ఛాన్సెస్ వెరీ హై ఉందో కూడా ఇందులో చెప్పేద్దాం, అనలైజ్ చేసేద్దాం. ప్రస్తుతానికి అన్అఫిషియల్ జరుగుతున్నది అంతా కూడా చూసుకుంటే ప్రీ ఒపీనియన్ పోలే ఇది. నేను చెబుతున్నది అఫీషియల్గా ఇంకా స్టార్ట్ కాపిన. మిస్డ్ కాల్స్ గురించి కూడా రోజు అడుగుతూ ఉన్నారు. మిస్డ్ కాల్స్ గతంలో 10 పెట్టేవాడు, ఇప్పుడు సింగిల్ మిస్డ్ కాలే. బట్ మీకు ఇంకా నమ్మకం కోసం 10 అయితే కొట్టుబడేసి అంటే టకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే ఒకటే మిస్డ్ కాల్. అట్లాగే ఈ హాట్స్టార్లో అది కూడా అడుగుతున్నారు, ఆన్లైన్లో ఎట్లా వేయాలి ఓటు అంటే బిగ్ బాస్ 9 తెలుగు 13th వీక్ ఓటింగ్ రిజల్ట్స్ ఇట్లా కొట్టండి, క్రోమ్లో కొడితే వస్తాయి ఒక 5-6 వెబ్సైట్లు, అట్లా కొన్ని వెబ్సైట్స్ వస్తాయి, ఇన్స్టా వస్తాయి, ఫేస్బుక్ వస్తాయి, యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. యూట్యూబ్లో మీరు ఎటు నేరుగా ఇప్పుడు మన న్యూస్ బాల్ పోస్ట్స్లో ఉంటుంది కనుక ఆ పోస్ట్లో కూడా వెళ్ళి మీరు అక్కడ ఉండే ఆప్షన్స్ని బట్టి ఓటు వేయచ్చు, ఆ లింక్ కూడా షేర్ చేయొచ్చు. అట్లాగే అన్ని యూట్యూబ్స్ కావచ్చు, లేకపోతే చెప్పే కదా క్రోమ్లోకి పోయి సింపుల్ బిగ్ బాస్ 9 ఓటింగ్ రిజల్ట్స్ అంటే ఆఫ్లైన్ అన్నీ వస్తాయి. వెబ్సైట్స్లో చాలా చాలా పెడతారు. తమిళ గ్లిడ్జ్ అని ఉంటుంది, అది ఏకంగా 10 లక్షలు 15 లక్షలు అట్లా వేస్తారు. అది ఫస్ట్ నుంచి సీజన్ 1 or 2 నుంచి కూడా ఉంది, చాలా ఎక్కువ మంది వేస్తారు, అది పర్ఫెక్ట్గా వస్తుంది. గతంలో ఆ తమిళ గ్లిడ్జ్ వాడు కూడా మన తెలుగుకి కూడా పెట్టేవాడు, ఈ మధ్యకాలంలో పెట్టట్లేదు, తెలుగు సీజన్లో పట్టించుకోవట్లే. మా తమిళ మేమేదో చూసుకుంటాం, మీ తెలుగు మేమందికి పెట్టాలనుకున్నాడు ఏమో కానీ అది పట్టించుకోవట్లేదు. బట్ చాలా సైట్స్ అయితే వస్తాయి. అందులో మళ్ళీ కొన్ని బాట్స్తో మేనేజ్ చేసామంటే కొన్ని ఫెయిర్గా జరిగే ఉంటాయి. సరే, అదొకటి. ఇక అఫీషియల్ అంటే తెలుసు కదా, హాట్స్టార్లోకి పోయి ఆ ఓట్ అనేది ఉంటుంది కదా, అక్కడ టచ్ చేస్తే వస్తుంది. అది అఫీషియల్గా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అట్లా పెడతాడు. ఈ ఓటింగ్కి సంబంధించి డౌట్స్ క్లారిఫై అయిపోయి ఉంటాయి అనుకుంటా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇక సరే, ఓటింగ్ యావరేజ్ చూసుకుంటే ఓవరాల్గా తనుజయ్య ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఒక 35% అయితే ఘనంగా జరుగుతుంది. కళ్యాణ్ నామినేషన్లో లేకపోవడం కూడా ప్లస్ పాయింటే ఖచ్చితంగా. ఆయన ఉండుంటే లాస్ట్ వీక్ చూసాం కదా, ఫస్ట్ 3 days ఆవిడ డామినేషన్ ఉంటే లాస్ట్ 3 days ఆయన డామినేషన్ ఉండింది. ఒక 2% మధ్య ఫస్ట్ అంతా ఆయన ఒక 3% డౌన్లో ఉంటే లాస్ట్కి వచ్చేసరికి 3% ఆయన హైప్లోకి వచ్చాడు, అట్లా వచ్చింది. ఈ కీలకమైన దశలో ఇట్లాంటి స్టేజ్లో ఆయన కూడా ఉండుంటే బాగుండేది. అయితే తనూజ ఈరోజు నామినేషన్లో చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే 100% మిస్టేకే. ఇప్పుడు ఎమాన్యుయల్తో ఏదైనా చెప్పాలి, షేర్ చేసుకోవాలి, ఫీలింగ్స్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే పర్సనల్గా కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా. ఇక డీమోన్ పవన్ అడుగుతున్నది, ఆ నామినేషన్ పాయింట్ చెబుతున్నది కూడా అదే. అంతసేపు క్లాస్ పీకి ఫస్ట్ డే 1 నుంచి ఇంతవరకు చెప్పుకొచ్చి మా ఫ్రెండ్షిప్ డేనా, నామినేషన్ డే కదా. నామినేషన్ డే అవన్నీ ఏంటి? నిజంగా బిగ్ బాస్కి నిజంగా దత్తపుత్రుడు అనడానికి ఇదే ఊరికే అందరూ ఆడియన్స్ ట్రోల్ చేసేది, నెగిటివ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? బిగ్ బాస్ కూడా ఏందమ్మా ఇంతసేపు నువ్వు క్లాస్ పీకి చెప్పాల్సిందంతా చెప్పి కక్కాల్సిందంతా కక్కి ఆయన ఒక మిత్ర ద్రోహి, నమ్మక ద్రోహి అన్నట్టుగా పోర్ట్రే చేసి అంతా చేసి ఓకే సారీ బిగ్ బాస్, నా నామినేషన్ డీమోన్ అంటే ఆయనకు మండదా? చూసే వాళ్ళకే మండుతుంది కదా. కొండంత రాగం తీసి అంత ఉపోద్గతం ఇచ్చి చరిత్ర అంతా తవ్వుకొచ్చి నువ్వు నాకు అప్పుడు సపోర్ట్ చేయాలి, ఇప్పుడు సపోర్ట్ చేయాలి, అప్పుడు చేయాలి, ఎప్పుడు నాకు సపోర్ట్ ఒకడు ఎందుకు చేస్తారు నాకు తెలియకడుగుతుంది. బిగ్ బాస్ హౌస్కి వీళ్ళు అందరూ సపోర్ట్ చేస్తూ నువ్వు కప్పు తీసుకెళ్ళడానికి వస్తావేంటి? నీ యాప్ నువ్వు వాడుకోవాలి కదా. ఆయన నామినేషన్ చేశాడు, ప్రతి సందర్భంలో నేను షేర్ చేసుకుంటే పెట్టేసి, ఎట్లాంటి రాంగ్ ఇది. అఫ్కోర్స్ బిగ్ బాస్ ఎటు అనడానికో
ఇంకా అదేం కరెక్టా నామినేషన్ పాయింట్స్. ఇప్పుడు డీమాన్ పవన్కి చాలా మండింది, ఇంతసేపు జోక్ చేసావా ఏంటిది, ఇంతసేపు నీ ఫీలింగ్స్ మీరేమైనా మాట్లాడుకున్నట్టు పక్కకు పోయి మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు అదే చెబితే మళ్ళీ ఆయన మీద ఫైర్ అవుతుంది అంటే మీరు అందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తారు, ఇద్దరు మాట్లాడుకుంటాను మాకు స్పేస్ కావాలంటే అందరూ వచ్చి దూరుతారా, పానకంలో పుడకలా వేలు పెడతారా, బాబు మాకు ఏదో ఇష్యూస్ ఉన్నాయి షార్ట్ అవుట్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే క్లియర్ అయిపోయింది కదా. బట్ దానికోసం కూడా మళ్ళీ మీరే వచ్చి ఏం మిగతా అంత ఖాళీ లేనంత బిజీ టాస్క్ల మీద టాస్క్లు ఆడించేస్తుంటే బిగ్ బాస్ ఖాళీగా ఉన్నారు కదా, టైంపాస్ గోలు గిల్లుకుంటూ కూర్చుంటున్నారు కదా, ఆలోచించుకుంటూ దీర్ఘంగా కావాలని చెప్పి ఇక్కడ ఏదో లాస్ట్కి వచ్చేస్తుంది సీజన్ కదా, ఇలా డ్రామా చేద్దాం ఇక్కడ ఇంకేంటి ఈ 3 weeks మనకు ఒక ఎంటర్టైనర్ కావాలి ఒక పక్కన ఉండాలి ఇట్లాగే చెప్పుకుంటూ అంతసేపు చెప్పి ఫైనల్గా చెబితే ఎట్లా ఉంటుంది చూసే ఆడియన్స్కి. పైగా ఇక్కడ సంజన గురించి కూడా మాట్లాడదాం. సంజనకు 31% ఉంది. సరే ఇంకా లైవ్లో అవన్నీ మాట్లాడదాం, ఓటింగ్ వరకు వెళ్దాం ఖచ్చితంగా. సంజనకు ప్రెజెంట్ 30 మార్నింగ్ ఉంటే ఇప్పుడు 31 ఎట్లా ఉంది. అయితే ఎమ్మాన్యుయల్ ఆవిడ చేయడం వల్ల కన్ఫ్యూజ్ అయింది, బట్ అంతసేపు చెప్పి నేను కాదు అని చెప్పి వేరే వాళ్ళ సంజన అండ్ డీమోన్కి అయితే చేసింది. ఫైనల్ ఎమ్మాన్యుయల్ అయితే వస్తే ఆ సింగిల్ ఓటు ఆవిడ ఓటుతూనే రావాలి, ఇంకెవరు చేయలే. అట్లాగే సంజనకు 31% మంచి ఓటింగ్. ఆవిడకి లాస్ట్ వీకెండ్ గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ కదా, ఖచ్చితంగా హైప్ వచ్చింది, ఫుల్గా వచ్చింది. ఎందుకంటే ఆవిడ తప్పు లేకపోయినా ఆవిడని హైలైట్ చేసి టార్గెట్ చేసి కార్నర్ చేసి ఆవిడకి ఆల్రెడీ 4 సాక్రిఫైస్ చేసి ఆవిడ ఆటకి ముందుకు పోనీయకుండా బాండింగ్స్ పేరుతో బందీ చేశారు. ఇంకా 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 నువ్వు అసలు నోరు ఎత్తకూడదు, నువ్వు చూసింది తప్పు అనిపించిందని చెప్పకూడదు. ఆవిడ తప్పు ఒప్పుని కూడా చెప్పలే, నేనెవరు జస్టిఫై చేయడానికి అన్నట్టుగా ఆవిడ ఉంది, నాకు కంఫర్ట్గా లేదని చెప్పింది. ఈరోజు సుమన్ శెట్టి ఆల్మోస్ట్ అదే చెబుతూ ఉన్నాడు, మీ అరుపుల వల్ల మీ కేకల వల్ల మీ డిస్టర్బెన్స్ వల్ల మాకు డిస్టర్బ్గా ఉంది, అందరూ చెప్పడానికి ఇష్టపడట్లేదు, చెప్తున్నారు లేదు కానీ నాకు అట్లాగే ఉంది, అంటే అరుస్తారు అంటే అరుస్తామని చెప్తుంది. అట్లాగే తనుజ కూడా అదే మాట ఇండైరెక్ట్గా చెప్పిందంట. నాకున్న అప్డేట్ ప్రకారం మరి అది ఎపిసోడ్ చూసాక మాట్లాడదు, అదేమైనా చూపిస్తారో చూపించడం లైవ్లో ఏం జరుగుద్దా ఏంటనేది. అట్లాగే బర్నీ కూడా 13 నుంచి ఒక 12% ఎట్లా ఉంది. ఇతని నామినేషన్ కూడా చూసాను, ఈ డొంక తిరిగిడే వద్దు, ఆ రోజు సైలెంట్గా ఉండి ఈరోజు నాకు ఫైర్ ఉండాలి కాబట్టి వచ్చి అదే పాయింట్ మెడిసిన్ అని ఆవిడ మెడిసిన్ తీయడం తప్పే కాదు, ఆ రోజు చెప్పొచ్చు కదా. ఆ రోజు అక్కడ చెప్పకుండా అబ్బాయి మేము అస్సలు కోపమే లేదు, నేను అసలు సీరియస్గా తీసుకోలేదని చెప్పి నామినేషన్ చెబితే ఇతనికే నష్టం. అప్పుడే సీరియస్గా ఏంటో అవును ఆ రోజే హర్ట్ అయ్యాడు, మెడిసిన్ తీస్తే మరి ఎవరైనా ఫీల్ అవుతారు కదా, ఆయన హెల్త్ కోసం వాడుతున్నాడు కానీ ఏదో టైంపాస్ కోసం చూయింగ్ గమ్ నమలట్లేదు కదా అని ఖచ్చితంగా అతనికి వచ్చేది సపోర్ట్. బట్ అప్పుడు సైలెంట్గా ఉండిపోయి ఇప్పుడు వచ్చినప్పుడు మరి నిన్న ఇతను కూడా వేరే వాళ్ళ విషయంలో అప్పుడే మీకు కంఫర్ట్ లేకపోతే అప్పుడే చెప్పాలి కదా. సంజన గారు ఏదో సంథింగ్ అన్నాడు, ఆ పేరు మర్చిపోతున్నా, సంజన సంథింగ్ ఏదోలే సరే అది అట్లా అన్నాడు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా అవుతుంది. అలాగే ఇక నెక్స్ట్ వన్ డీమాన్ పవన్ 9% ఉంది, టికెట్ ఫైనలే నాదే అని చేసి చూడండి ఛాలెంజ్, అది కావాలి ఆడియన్స్కి, ఆ ఫైర్ కావాలి, ఆ టెంపర్ కావాలి. ఈరోజు నామినేషన్లో కూడా మంచిగానే డిఫెండ్ చేసుకుంటాడు తనుజతో కూడా. అక్కడ ఏంటి ఎంతసేపు జోక్ కామెడీ, మాకు పని పాటలకి నామినేషన్లని కూర్చున్నాం, మీ పర్సనల్ ఫీలింగ్స్ మీ ఫ్రెండ్షిప్ గురించి మీరు ఇక్కడ చెప్పుకుంటే మేము విన్నారని కూర్చోలే అని గట్టిగా అడగడం కావచ్చు, మళ్ళీ ఆవిడ నుంచి నామినేషన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇతను కూడా టిట్ ఫర్ టాట్ అన్నట్టు చేశాడంట. మరి నాకున్న అప్డేట్ ప్రకారం నువ్వు ఎట్లయితే ఎమ్మెల్యేలకు అంత చెప్పు ఆయన కూడా చేసి అలాగే ఫన్ మాదిరిగా చెప్పాడంట, నాకు పాయింట్లో అందరూ నామినేషన్లోకి వస్తే బాగుంటుందని అలా చేసాడని వచ్చింది. మరి చూద్దాం లైవ్లో ఎట్లా చేస్తాడు ఏంటో. ఇక సరే చివరిగా ఎవరు ఉన్నారంటే సుమన్ శెట్టి అండ్ రీతు చౌదరి ఉన్నారు. సుమన్కు ఒక 6 ఉంటే రీతుకు ఒక 5 ఇట్లా ఉంది. సింగిల్ వికెట్ అయితే ఖచ్చితంగా ప్రస్తుతానికైతే రీతు చౌదరియే. సుమన్ ఇన్ని రోజులు భరించిన ఆడియన్స్ పర్వాలేదు ఆయన, ఇన్ని రోజులు ఈ ఆట లేకపోయినా ఉంచాం కదా, మరొక వారమైనా ఉంచుతాం తప్ప ఈ రీతు బాండ్స్ ఇవన్నీ అయితే మాకు నచ్చట్లేదని ఆవిడని పంపించడానికి ఎక్కువగా వాళ్ళ టార్గెట్ రీతు అనుకుంటే ఇతనికి ఓట్లు షేర్ చేసేస్తారు, అతను సేవ్ అయిపోయే ఛాన్స్ ఉంది, ఆవిడ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది. కానీ మ్యాక్సిమం ఈ వారం ఏంటంటే సింగిల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ వెరీ హై. ఆ సింగిల్ ఎలిమినేషన్ అయితే ప్రస్తుతానికి జరుగుతున్న ఓటింగ్ ప్రకారం రీతుయే. అలాగని సుమన్కి ఈవిడకు పెద్ద డిఫరెన్స్ లేదు కానీ ఆ 1.6% అన్అఫీషియల్ ఎట్లా ఉందంటే అఫీషియల్ కూడా ఎట్లా ఉంటుంది. మనం ప్రతి వారం చూస్తూ ఉన్నదే కదా, ఒక సీజన్ కాదు ఒక వారం కాదు కదా, ఇన్ని సీజన్ల నుంచి ఇన్ని వారాలు చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతానికి అయితే సింగిల్ ఎలిమినేషన్ అయితే రీతు చౌదరి, డబుల్ అయితే రీతు అండ్ సుమన్ వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై. అలాగే లైవ్లో మరి నామినేషన్స్ ఎవరు ఎట్లా జరిగింది, ఎవరి పాయింట్లు ఏంటనేది కూడా జర్నలిస్ట్ సతీష్లో కాసేపట్లో వీడియో అప్లోడ్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అదైతే మిస్ కాకండి. ఇక టికెట్ ఫైనల్ టాస్క్లు కూడా రచ్చ రంబోలతో మొదలైపోయినాయంట. అసలు నెక్స్ట్ లెవెల్ టాస్క్లు ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. అన్ని అప్డేట్స్ రాగానే జర్నలిస్ట్ సతీష్ సార్ న్యూస్ బోర్డ్లో ఎవ్రీడే అప్లోడ్ అయితే ఉంటాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.